కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి పదవికి లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతారని చెప్పారు. ట్రూడో వైదొలగాలంటూ సొంత పార్టీ నేతల నుంచి కొంతకాలంగా డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ట్రూడో తన నిర్ణయాన్ని ప్రకటించారు. సుమారు దశాబ్ద కాలంగా కెనడా ప్రధానిగా ట్రూడోపై కొంతకాలంగా లిబరల్ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ట్రూడో హయాంలోనే భారత కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తన కుటుంబంతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ట్రూడో తెలిపారు. తన విజయానికి కుటుంబం మద్దతే కారణమని చెప్పిన ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని మొన్న రాత్రి డిన్నర్లో పిల్లలకు తెలిపారు. అంతర్గత పార్టీ విభేదాలపై దృష్టి పెడితే తాను కెనడియన్లో ఉత్తమ ఎంపిక కాలేనని ఆయన చెప్పారు. తాను ప్రధానిగా 2015లో ఎన్నికైనప్పటి నుంచి కెనడా ఎంతో అభివృద్ధి చెందిందని, తన ప్రభుత్వం కొందరి అభివృద్ధి కోసం కాకుండా అందరి అభివృద్ధి కోసం పాటుపడిందని ఆయన అన్నారు. పేదరికాన్ని తగ్గించామని, ఎక్కువ మంది ప్రజలకు పని కల్పించామని చెప్పారు. పార్లమెంట్ తిరిగి గాడిన పడటానికి, కెనడా రాజకీయాల్లో ఉద్రిక్తతలు తగ్గడానికి ఇది సరైన సమయమని ట్రూడో తెలిపారు. 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ట్రూడో దేశీయంగా, అంతర్జాతీయంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి కెనడా పార్లమెంటు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని చెప్పారు. అయితే ఇప్పుడు లిబరల్ పార్టీ నేతగా ట్రూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనేది ఆసక్తి రేపుతోంది. మాజీ డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రీలాండ్, మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నే ఈ స్థానానికి పోటీ పడే వారిలో ఉన్నారు.